నమస్తే. కేటీఆర్ ఒక్కడి చాలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నిండా ముంచడానికి. సో మొన్న ఎంపీ ఎలక్షన్స్కి ముందు అదే మాటలు, ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ముందు కూడా అవే మాటలు. మొత్తానికి ఎవరు ఆ పార్టీ నుంచి పోటీ చేసినా వాళ్ళు ఈయన చేసిన వ్యాఖ్యల వల్ల ఓడిపోబోతున్నారు. సో సేమ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అదే జరుగుతూ ఉన్నది. బిట్స్ పిలానీ వర్సెస్ పల్లీ బఠానీ అంటూ పట్టభద్రులని పల్లీ బఠానీలు వాళ్ళతోని పోల్చడం అన్నది తీవ్ర దుమారం రేపుతున్నది. చివరికి అది ఎక్కడి వరకు వెళ్ళింది? ఉస్మానియా యూనివర్సిటీలో దిష్టిబొమ్మలు తగలబెట్టేంత వరకు, కాకతీయ యూనివర్సిటీలో దిష్టిబొమ్మలు తగలబెట్టేంత వరకు వెళ్ళింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి కేవలం బిట్స్ పిలానీలో కానీ లేకపోతే ఇంకొక పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివిన వాళ్ళు మాత్రమే ఓటేయాలనా? సో ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్లో చదువుకున్న వాళ్ళు, కేయూలో, ఈ 10 యూనివర్సిటీలో చదువుకున్న ఎవరైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రులు ఉన్నారో, డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓట్లు వేయొద్దా? సో ఈ ప్రశ్న జనరల్గానే బేసిక్గానే ఉత్పన్నమవుతున్నది. మాట్లాడదాం దీని మీద. నా ముందు మానవతరాయ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే మానవతరాయ్ గారు. నమస్తే. సో మీరు కూడా నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేశారు. సరే, మిడిల్లో బీఆర్ఎస్కి వెళ్ళినారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చినట్టున్నారు. సో ఈ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే వాళ్ళు జనరల్గా గొప్పోడు రాకేష్ రెడ్డి అని చెప్పే ప్రయత్నంలో చేసిన వ్యాఖ్యలా, లేదు నిజంగానే మీలాంటి వాళ్ళు ఇవాళ దిష్టిబొమ్మలు తగలబెట్టినట్టు కేటీఆర్ కావాలనే ఓయూ, కేయూ లేకపోతే ఇట్లాంటి యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళని పల్లీ బఠానీలతో పోల్చినట్టుగా భావిస్తున్నారా? అంటే పెద్ద పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీలో చదివినంత మాత్రాన పెద్దోళ్ళు కాలేదు. ఇది అహంకారపూరితంగా మాట్లాడినట్టు అనిపించింది. నాలాంటి వాడు, నేను కూడా కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ పట్టభద్రుని, డాక్టరేట్ని, ఉస్మానియాలో డాక్టరేట్ని. నాలాంటి ఎంతోమంది, అసలు ఒకప్పుడు ఉస్మానియా కాకతీయనే 2 కళ్ళు లాంటి తెలంగాణకి. అట్లాంటి యూనివర్సిటీలో దాదాపు ఎంతోమంది చదువుకొని ప్రయోజకులై ఈ దేశానికి సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. మేధావులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, న్యాయమూర్తులు ఉన్నారు, అంటే జడ్జిలు ఉన్నారు, కానిస్టేబుల్ మొదలు పెడితే ఐపీఎస్ వరకు ఉస్మానియా కాకతీయాలు చదువుకున్న వాళ్ళే ఈరోజు దేశంలో వివిధ పదవుల్లో, ప్రభుత్వ రంగ పదవుల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నారు. మరి వీళ్ళంతా పట్టభద్రులు పల్లీ బఠానీలు అమ్మేవాళ్ళ, లేకపోతే పల్లీ బఠానీలు అనుకోవాలా వీళ్ళని? అంటే ఉస్మానియా పల్లీనా లేదంటే కాకతీయ బఠానీనా? అంటే అవమానపరిచినట్టే కదా. మనం మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, ఎందుకంటే ఇది పట్టభద్రుల ఎన్నికలు. ఓకే, చాలా తెలివిగల వాళ్ళు ఓట్లేసే ఎన్నికలు ఇవి. ఇప్పుడు మమ్మల్ని అందరం కూడా అవమానపరిచినట్టే కదా, మా మనోభావాలు దెబ్బతిన్నాయి వాస్తవంగా. అంటే నేను ఏదో రాజకీయం కోసం చెప్పట్లే, ఆయన ఏదో రాజకీయ లబ్ధి కోసం రాకేష్ రెడ్డిని ఎక్కువ చేసి చూపించి తీన్మార్ మల్లన్న అంటే మట్టిలో మాణిక్యం. తీన్మార్ మల్లన్న మట్టిలో మాణిక్యాలు ఎట్లుంటాయి? అవి వాటి గొప్పతనం క్రమక్రమంగా తెలుస్తుంటుంది. ఇప్పుడు నువ్వు ఎన్నికల్లో ఎదుర్కోలేక రాజకీయంగా దొడ్డిదారులు ఆయన మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నంలో బిట్స్ పిల్లన చదివిన రాకేష్ రెడ్డి ఎట్ట గొప్పోడైతుడు. ఓయూ కాకతీయ యూనివర్సిటీలో మల్లన్న చదివిండు, ఉస్మానియా యూనివర్సిటీలో మల్లన్న చదివిండు, మా ఓల్డ్ పీజీ హాస్టల్లో కూడా మల్లన్న ఉన్నాడు. మరి అట్లాంటి మల్లన్న పల్లీ బఠానీ ఎట్లా అవుతారు? ఆయన గొప్పతనం ఏంది, ఆయన గొప్పతనం ఏంది? అంటే ప్రైవేట్ పెద్ద పెద్ద వాటిలో ప్రైవేట్ కాలేజీలో స్కూల్, నాకు తెలిసి రాకేష్ రెడ్డి మొత్తం ప్రైవేట్ విద్యనే అభ్యసించిండు. మల్లన్న హాస్టల్లో ఉన్నాడు, గవర్నమెంట్ స్కూల్లో చదివిండు. మేమంతా గవర్నమెంట్ స్కూల్లో, గవర్నమెంట్ కళాశాలలో, గవర్నమెంట్ విశ్వవిద్యాలయాలు చదువుకొని ఈ స్థాయికి వచ్చినాం మేమంతా. అంటే మా స్థాయి తక్కువ? అంటే తక్కువ చేసి మాట్లాడినట్టే కదా. కాబట్టి అవమానపరిచారు కేసీఆర్ గారు తన వ్యాఖ్యల ద్వారా. యావత్ 4,60,000 మంది పట్టభద్రులు ఉన్నారు, వరంగల్, నల్గొండ, కాకతీయ. వాళ్ళనే కాదు, అసలు ఈ రాష్ట్రంలో పట్టభద్రులు అంటే కాకతీయ, ఉస్మానియానే. తర్వాత మహాత్మా గాంధీ వచ్చింది 2004లో, తర్వాత తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. వీళ్ళందరినీ అవమానపరిచినట్టే కదా. గవర్నమెంట్ విశ్వవిద్యాలయాల్లో, బళ్ళలో, కళాశాలలో చదివిన వాళ్ళందరూ కూడా పల్లీ బఠానీలా. నువ్వు మల్లన్నకు ఓటు వేయొద్దు అని చెప్పు, అంతే అను. ఒక పద్ధతి, నువ్వు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడితే ఒక రకంగా ఉండదు. కానీ మల్లన్న చదువుని పల్లీ బఠానీతో పోలిస్తే మరి మేమంతా ఎవరు? మేమంతా అదే యూనివర్సిటీలో ఉన్నవాళ్ళం కదా. మా మనోభావాలు దెబ్బతిన్నవి, మేము కూడా అవమానానికి గురైనాం. కాబట్టి కేటీఆర్ గారు, మీరు క్షమాపణ చెప్పండి. యావత్ మీరు రాజకీయాలు వేరు. ఇప్పుడు ఇది ఏంటంటే చాలామంది కూడా, నేను ఒక్కడే యూనివర్సిటీ పోటీ ఇదేందన్న ఇట్లా అన్నాడు. పల్లీ ఉస్మానియా అంటే పల్లీ బఠానీనా, ఉస్మానియా బఠానీనా, లేకపోతే కాకతీయ పల్లీనా, ఇట్లా అంటున్నారు. కాబట్టి ఇది చర్చ తీసుకొచ్చారు. కాబట్టి ఈ చర్చ తప్పుగా మాట్లాడారు, కాబట్టి దాన్ని సరి చేసుకోండి అని చెప్పి మేము నిరుద్యోగ జేఏసీగా డిమాండ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద మా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఆడ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం అనేది. కాకతీయలో కూడా మేడారు సుధాకర్ నాయకత్వంలో అక్కడ కూడా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చేసినాం. కానీ ఏదైనా ఏది మాట్లాడితే అది చెల్లుతుంది ఎన్నికల్లో అంటే కుదరదు.
ఇప్పుడు చేసిన తప్పులు చేయకండి. తను కూడా ఎక్కడో లండన్ లో అక్కడ ఇక్కడ చదువుకున్నాడు. అదే ఆయన గుంటూరులో, వారు గుంటూరులో చదివారు. అంతా ప్రైవేటు విద్యనే, గవర్నమెంట్ లేవదు, గవర్నమెంట్ పరిస్థితులు లేవు, గవర్నమెంట్ పాఠశాల లేని, కళాశాల లేని, యూనివర్సిటీ లేని, వారికి అవగాహన లేదు. అవగాహన లేనంత మాత్రాన ఆ విధంగా మాట్లాడవచ్చా, కించపరిచే విధంగా? తప్పు కదా. బిట్స్ పిల్లలను చదివితే గొప్ప ఏంటండి? అసలు నాకు అర్థం కావట్లేదు. అసలు బిట్స్ పిల్లలను చదివినోడు ఎవడన్నా దేశానికి పనికొచ్చిండా? ఏదో వ్యాపారస్తులు, వ్యాపార సంస్థలకి వాళ్ళు పెద్ద పెద్ద జీతాలకు అడిగిపోతారు వాళ్ళంతా. ఇప్పుడు అంతేగాని అట్లాంటి వాళ్ళు మరి రాకేష్ రెడ్డి, బిట్స్ పిలాని, మల్లన్న పల్లి బఠానీ అని అంటే తక్కువ చేసి మాట్లాడటం ఎందుకంటున్నా? ఇప్పుడు ఎంతమంది జడ్జిలు, ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ ఎంతమంది నాయకులేనండి, ఎంతమంది రాజకీయ యోధులను అందించింది. పివి నరసింహారావు కూడా పల్లి బఠానీనే. ప్రధానమంత్రి అయ్యి ఈ దేశ ఆర్థిక పరిస్థితిని నిలబెట్టిన వ్యక్తి. ఈరోజు ఈ దేశం ఎట్లుందంటే ఆయన సంస్కరణ మూలంగానే. అంటే పివి నరసింహారావు పల్లి బఠానీ, మల్లన్న పల్లి బఠానీ, మానవతరాయ్ పల్లి బఠానీ, పివి నరసింహారావు పల్లి బఠానీ. అంతేకాదు ముఖ్యమంత్రి అయిన వాళ్ళు ఉన్నారు. ధర్మసింగ్ ఉన్నాడు, కర్ణాటక ముఖ్యమంత్రి. ఆయన వికీపీడియాలో ఉంటుంది చూడండి. ఉస్మానియా యూనివర్సిటీ లా BA గ్రాడ్యుయేషన్ ఉంటుంది అయింది. అట్లా పెట్టుకున్నారు. మన లోక్సభ స్పీకర్ ఆయన, మా పేరు గుర్తు, రాజేష్ ఆయన కూడా మన యూనివర్సిటీ విద్యార్థి, మన 91లో స్పీకర్ ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొడక్టే. అదేవిధంగా జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటరీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. గవర్నర్ VS రమాదేవి. అసలు నా కేసీఆర్ గారు మీ నాయన ఎక్కడ చదివిండు? ఆయనే ఉస్మానియా యూనివర్సిటీలో నేను BA చేసిన, PG చేసిన, MA తెలుగు చేసిన అన్నారు. అంటే మీరు ఆయన చదివిన యూనివర్సిటీ అంటే మీకు గౌరవం ఉండదా? కేటీఆర్ గారని నేను అడుగుతున్నా. మా తొలి ముఖ్యమంత్రి, ఉద్యమకారుడు. యూనివర్సిటీ అంటే ఓన్లీ OU క్యాంపసే కాదు కదా, బయట కూడా వస్తుంది. ఉస్మానియా అనుబంధ కళాశాలలు అంటే దాదాపు ఇప్పుడు తక్కువ ఉన్నాయి, 800-900 ఉన్నాయి. ఒకప్పుడు అయితే మొత్తం ఓయూనే ఉండేది. అసలు తెలంగాణ మొత్తం ఓయూనే ఉండేది. ఆ తర్వాత 76లోనే ఎప్పుడో కాకతీయ వచ్చింది. కాకతీయ వచ్చిన తర్వాత కొన్ని కాలేజీలు, ఖమ్మం ఈ ప్రాంతంలో, వరంగల్ పరిధిలో కళాశాలన్నీ కూడా KU పరిధిలోకి పోయినాయి. ఈ తర్వాత ఇప్పటికి కూడా తక్కువేం లేదు, దాదాపు 900-800 పైచీలు కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వీళ్ళు ఎంతోమంది పట్టభద్రులు ప్రతి సంవత్సరం కూడా బయటికి వెళ్తుంటారు. అంటే ఇవన్నీ పల్లి బఠానీ చదువులా? అందరిని అవమానపరిచినట్టే కదా. నేను రాజకీయం కోసం కూడా మాట్లాడలేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మల్లన్నని డిగ్రేడ్ చేసే ఆలోచన, మల్లన్నని డిగ్రేడ్ చేస్తే లేదు, మల్లన్న మీద పొలిటికల్ విమర్శ చేయడంలో భాగంగా కేటీఆర్ అట్లా మాట్లాడి ఉండొచ్చు. కానీ దీన్ని ఈ రకంగా ఎందుకు చూస్తారు? పొలిటికల్ మల్లన్నని ఎందుకు? ఇప్పుడు అట్లా అనలే. ఒక పక్క బిట్స్ పిలాని, ఇంకో పక్క పల్లి బఠానీ. అంటే బిట్స్ పిలాని చెప్పిన ఉస్మానియా కాకతీయ అని ఎందుకు అనలేదు? బిట్స్ పిలాని అంటే గొప్పనా? అందులో చదివినోడు ఎవడికి పనికి వచ్చిండు? వాడు కుటుంబానికి, లేకపోతే వాడేదో ప్రైవేట్ సంస్థలకి, బహుళజాతి సంస్థలకి, కార్పొరేట్ సంస్థల్ని డెవలప్ చేయడం కోసం పనికి వచ్చిండు. కానీ ఉస్మానియా కాకతీయ నుంచి ఉత్పత్తి అయినటువంటి మేధావులు ఎంతమంది కవులు, ఎంతమంది కళాకారులు, ఎంతమంది న్యాయమూర్తులు, ఎంతమంది దేశ విదేశాల్లో ప్రఖ్యాతి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ సమాజం కోసం పనిచేస్తున్నారు వాళ్ళంతా. నేనేమంటున్నా, ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో విశ్వవిద్యాలయ ఆచార్యుడి వరకు వీళ్ళంతా ఈ ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళే కదా. నువ్వు అప్పుడు ఏమనాలా? ఒక పక్క బిట్స్ పిలాని, ఇంకో పక్క కాకతీయ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ అనాలా? అనలేదు. పల్లి బఠానీ అన్నావు అంటే యూనివర్సిటీలని కించపరిచినట్టే కదా, మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. అంటే నేను రాజకీయ లబ్ధి కోసం మాట్లాడటం కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. దాన్ని ఉపసంహరించుకోవాలి. ఇప్పటికైనా మించిపోలేదు, లేకపోతే పట్టభద్రుల ఆగ్రహానికి గురి కావాలి. నేను ఏమంటున్నా, పోనీ మరి ఇప్పుడు రాకేష్ రెడ్డి, మల్లన్న కాకతీయ యూనివర్సిటీలో BPD చేసిండు. నేను కూడా మొన్న హాస్టల్కి పోయినా మల్లన్నతో పాటు. ఆయన కూర్చొని, ఆయన తిన్న హాస్టల్లో చదువుకున్న కాకతీయలో, మా ఓల్డ్ PGలో ఉన్నాడు, ఉస్మానియాలో ఉన్నాడు. బయట ఎక్కడైనా చదువుకోవచ్చు మల్లన్న. అనుబంధ కళాశాలలో చదువుకున్నాడు మల్లన్న. మా యూనివర్సిటీలో ఉన్నాడు ఉస్మానియా, నా ఓల్డ్ PG హాస్టల్లో ఉన్నాడు మల్లన్న. నేను ఎన్నోసార్లు చూసిన ఆయన్ని. ఇప్పుడు అట్లాంటి నేనేమంటానంటే, బిట్స్ పిలాని చదివిన రాకేష్ రెడ్డి, మల్లన్న కాకతీయ, ఉస్మానియా మల్లన్న. మరి బిట్స్ పిలాని గ్రాడ్యుయేట్స్ అందరూ రాకేష్ రెడ్డి కోటేస్తారు. అందులో అయినోడు కాకతీయ, ఉస్మానియా, మహాత్మా గాంధీ చదివిన వాళ్ళు అందరూ కూడా మల్లన్న కోటేస్తారు. మరి ఓకేనా? సిద్ధమేనా? ఎందుకు మాట్లాడతారు అట్లా? ఎందుకు తారతమ్యాలు తీసుకొస్తారు? ఇక్కడ కూడా వివక్షనా? అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివేవాడు, ప్రైవేట్ స్కూల్లో చదివినవాడు తెలియగలవాడా? ప్రైవేట్ పాఠశాల చదివినోడు తెలియగలవాడా? లేకుంటే ప్రైవేటు బిట్స్ పిలాన్ లాంటి చదివినోడు గొప్పోడా? అంటే మా గవర్నమెంట్ కాలేజ్ చదివినోడు గొప్పోడు కాదు. ఆయన ఏమంటున్నంటే ఆయన గొప్ప విద్యావంతుడు అంటే ఈయన విద్యావంతుడు కాదా? ఆయన విద్యావంతుడు కరెక్టే. బిట్స్ పిలాన్ చదివిండు, బీటెక్ ఏదో చేసిండు. జేడి లక్ష్మీనారాయణ మాట్లాడింది కూడా వినిపిస్తున్నారు కదా. ఇట్లాంటి మేధావులు కూడా ఈయనకే సపోర్ట్ చేస్తారు. ఎవరైనా తల తక్కువ వాళ్ళు వాళ్ళంతా. జేడి లక్ష్మీనారాయణ కూడా ఒక ఆయన అండి. ఆడకి చెప్పిండు, ఎవరికో బర్రెలెక్కకు మద్దతు ఇచ్చిండు. ఆడికో పార్టీ పెట్టి మాట్లాడటం ఏంటంటే అసలు ఆయన పోటీ చేయొచ్చుగా మరి జేడి లక్ష్మీనారాయణ? చేయొచ్చు కదా. ఎందుకండి వాళ్ళ చేతకాని పనులన్నీ ఇవన్నీ? అంటే జనాన్ని జడగొట్టడం వీళ్ళంతా కూడా. ఈ మేధావులు పనికిరారు, అక్కడికి రారు దేనికి.
ఈ మేధావులని చెప్పుకుంటారు తప్ప దాని కూరకు బువ్వకు పేదవాడి కడుపు నింపలేరు. పేదవాడి గురించి మాట్లాడేవాడు సాటి పేదవాడు ప్రయోజకుడు అయితేనే ఒక చట్టసభల్లో పోతేనే మాట్లాడగలుగుతాడు. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు ఇక ప్రైవేట్ దాని గురించి ఆలోచిస్తుంది ఎట్లా ప్రైవేట్ సామ్రాజ్యాన్ని విస్తరించాలా. పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరుడిగా ఉన్నాడు ఆయన. పల్లా రాజేశ్వరరెడ్డి యూనివర్సిటీని ఎట్లా కాపాడుకోవాలా, అనురాగ్ యూనివర్సిటీని ఎట్లా అభివృద్ధి చేయాలా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అనురాగ్ యూనివర్సిటీని ఎట్లా అభివృద్ధి చేయాలని చూస్తాడు తప్ప పేదవాడి గురించి ఆలోచిస్తాడా ఎవడన్నా? పేదవాడు పాఠశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, పేదవాడు కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, గవర్నమెంట్ కళాశాలను ఏ విధంగా పరిపుష్టి చేయాలా, సుస్థిరం చేయాలా, అభివృద్ధి చేయాలని ఎందుకు ఆలోచిస్తాడు ఆయన? బిడ్స్ పిలాని ఆలోచనలు ఉంటాయి, అన్ని ఆకాశంలో ఉంటాయి. ఆకాశంలో ఉండే ఆలోచనలు పట్టభద్రుడు ఇక్కడ నిరుద్యోగ పట్టభద్రుడు కానీ ఉద్యోగ పట్టభద్రుడు కానీ పనికిరావు. మట్టిలో మాణిక్యమైనటువంటి మల్లన్న లాంటి వాళ్ళ ఆలోచనలు మాలాంటి వాళ్ళు మేమంతా ఉన్న మల్లన్నతో మేము కొట్లాడివ్వండి. ఎవడు కొట్లాడి జేడీ లక్ష్మణ్ ఆయన కొట్లాడిండా? చక్కగా అన్ని సంవత్సరాలు ఉద్యోగాలు చేసిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన కొట్లాడిండా? పక్కగా జీతం తీసుకుంటూ పెన్షన్ తీసుకుంటాడు. రిటైర్ అయిన డబ్బులు లక్షలాది డబ్బులు వచ్చిన ఆయనకి ఏంది? ఇక రాజకీయం పట్టుకున్నాడు. వీళ్ళంతా అదే పట్టుకున్నారు. పెన్షన్ లేక మా లెక్క పోరాటాలు చేయమనండి. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మల్లన్నను ఓడించాలని ఆయన కూడా గట్టిగా బలంగా ఆయనకు ఓటే లేదు, ఆయనే ఓడిస్తారండి. నాకు ఓటు ఉంది, నాకు పలానా బూత్లో ఉంది ఖమ్మంలో, నా 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 యూనివర్సిటీ నా మిత్రులు అంతా మేము చెప్పగలుగుతాం. ఆయన చెప్తే ఫస్ట్ ఆడ గెలవమనండి. నాగర్ కర్నూలు గెలవమండి. ఇప్పుడు బీఎస్పీ పార్టీ పెట్టి అంతకన్నా ఓట్లు తక్కువ వచ్చినాయి. గతంలో ఎవరు సామాన్యులు మాయావతి ఆధ్వర్యంలో మామూలు వ్యక్తులు బీఎస్పీ అధినేతలుగా ఉన్నప్పుడు ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఈసారి ఈయన వచ్చిన తర్వాత అది కూడా మొత్తం ఉన్న ఓట్లే పడిపోయినాయి. ఆయన కూడా మాట్లాడితే ఎట్లా చెప్పండి? ఆయన కూడా మాట్లాడడానికి అర్హత లేదు. వీళ్ళంతా పేదవాడు కడుపు నింపలేని వాళ్ళు. వీళ్ళంతా మేధావులు. వాళ్ళ మేధావుతనం ఎవరికి పనికిరాదు. వస్తుందే వాళ్ళ మేధావులు వాళ్ళ పప్పులో కాలు వాళ్ళే వేసి వాళ్ళు తప్పులు చేసి ప్రజల్లో విఫలం చెందారు. వాళ్ళంతా కూడా విఫలమయ్యారు. ఈ జేడీ లక్ష్మణ్ ఆయన ఒక ఎంపీ కూడా పోటీ చేయలేడు. చేసిండ మొన్న ఏమన్నా అంతకుముందు చేసి మరి ఎందుకు చేయాలి? పార్టీ పెట్టి ఎందుకు చేయలేదు ఆయన? చేతకాని ఆయన ఈ మల్లన్న గురించి మాట్లాడుతున్నా ఆయన. ఎందుకండి వీళ్ళకి ఎందుకు రాజకీయాలు? ఎందుకు అవసరమా అంటారు? భయంకరమైన ట్రోల్స్ నడుస్తున్నాయి కదా మల్లన్న మీద మొత్తం సోషల్ మీడియా. కావాలని కాచిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు. మల్లన్న అంటే ఓ భయం ఉంది. మల్లన్న 14లో పోటీ చేసి మేము ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున మా మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఆయనకు అభ్యర్థిగా సపోర్ట్ చేసింది. సరే అప్పుడు టికెట్ 14,000 ఓట్లు 15,000 ఓట్లు వచ్చినాయి. మళ్ళీ ఆగలే మల్లన్న. మళ్ళీ రెండోసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కోదండరామ్ సార్ని, ఇటు బీజేపీ అభ్యర్థిని, మా కాంగ్రెస్ అభ్యర్థిని అందరినీ కూడా ఢీ కొట్టి దాదాపు 1,70,000 ఓట్లతో ఆ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కాదు. అది అక్రమ తప్పుడు ఓట్లు అంటే దొంగ ఓట్లు తయారు చేయించుకొని మమతా మెడికల్ కళాశాలలో ఆయన యూనివర్సిటీల్లో కూర్చొని అప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి ఆటలు సాగిన. ఇప్పుడు జాగమని చూద్దాం, దొంగ ఓట్లతో గెలవమని చూద్దాం. సాధ్యం కాదు అది. పల్లా రాజేశ్వరరెడ్డి వల్ల ఏం ప్రయోజనం అయింది? ఏ పట్టభద్రుడికి ప్రయోజనం వచ్చింది చెప్పండి? ఏమైనా ఉపయోగం అయిందా? ఏమైనా కొత్త యూనివర్సిటీని పట్టుకొచ్చిండ్రా? ఇది విపరీతమైన ట్రోల్స్ జన పట్టించుకోరు. ఇప్పుడున్న అభ్యర్థుల్లో కూడా పటిష్ట బలమైన వాడు ఎవ్వడు లేడు నాకు తెలిసినంత వరకు. వాళ్ళందరూ కూడా 100, 200, 300, 500, 600 ఓట్లు వాళ్ళేవాళ్ళు. అంతే 5 సంబరపడతారు వాళ్ళు. ఇప్పుడు ఎవడు త్యాగం? ఎవడుండండి త్యాగం అసలు? ఎవడి మీద కేసులు ఉన్నాయి? మల్లన్న మీద ఎందుకు పెట్టిండ్రు? ప్రభుత్వాన్ని ప్రశ్నించబట్టే కదా మల్లన్న మీద కేసులు పెట్టి తప్పుడు కేసులు బనాయించింది. మల్లన్న మాట్లాడే ప్రశ్నించే గొంతుకనే కదా. మాలాంటి వాళ్ళ మీద కూడా పెట్టింది అందుకే కదా. ఎవడి మీదనే చెప్పండి. ఒకళ్ళు ఇద్దరు ఏదో ఎలక్షన్ల ముందు దీనికోసమే వాళ్ళు ఉద్యమాలు చేసినట్టుంది. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ కావడం కోసమే కొంతమంది అయితే అకస్మాత్తుగా నాయకులు అయిపోయారు. వాళ్ళ పేర్లు నేను చెప్తే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతారు. కొంతమంది అభ్యర్థులు 2-3 ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎన్నికల్లోనే పోటీ చేయడం కోసం వాళ్ళు లీడర్లు కావాలని చెప్పి చిన్న ఇరుక్కోవటం, చిన్న కేసులు పోవటం, మేము పెద్ద లీడర్లు అని చెప్పుకుంటున్నారు. ఎవడు త్యాగం చేసింది నిరుద్యోగులకి? ఎవరున్నా? మల్లన్న ఉన్నాడు, మాట్లాడి ఎప్పటి నుంచో మాట్లాడి 60-70 కేసులు ఉన్నాయి మల్లన్న మీద. జైలుకు పోయిండు. కసితో ప్రభుత్వం ఆయన పట్ల వ్యవహరించింది, బెయిల్ రాకుండా చూసింది. త్యాగం ఉంది మల్లన్నది. ఉత్తగేం అంటలే. కాబట్టి నిరుద్యోగ పట్టభద్రుల ద్వారా ఈ మెరుపులు, ఈ తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల చూసి అయ్యే అనుకుంటే భ్రమపడితే మనం మోసపోతాం, గోసపడతాం. మల్లన్న లాంటి వ్యక్తిని పట్టభద్రుడు అనుకుంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు అక్కడ. మేమంతా కలిసి అసలు పోరాటాలు లేకుండానే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించగలం. రేపు టీఎస్పీఎస్సీ క్యాలెండర్ కానివ్వండి, టీఎస్పీఎల ఉద్యోగాలు మొన్న 38,000 ఉద్యోగాలు అసలు ఏ ప్రభుత్వమైనా ఇవ్వని నోటిఫికేషన్ పారదర్శకంగా భర్తీ అయినా లేవా? గొడవ లేకుండా, కోర్టు మెట్లెక్కకుండా, ఏ నిరుద్యోగి కూడా రోడ్లు ఎక్కకుండా, మాకు అన్యాయం జరిగింది మాకు అన్యాయం జరగకుండా, ఒకవేళ ఎవడన్నా 1-2 అరా వాళ్ళు చేస్తే వెంటనే పరిష్కారం అయినా లేవా? పరిష్కరించాం. అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామా లేవా? 38,000 40,000 మందికి ఇచ్చినాం. రేపు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ నిరుద్యోగి కూడా అన్యాయం జరగదు, ఏ పేపర్ కూడా లీక్ కాదు. పారదర్శకంగా పరీక్షలు పెడతాం.
అందుకు మల్లన్న మాలాంటి వాళ్ళంతా మేము ఇక్కడ ఉన్న కూర్చొని ఉన్నాం మేము ఇక్కడ మెడలో ఏదైనా ఏ తప్పు జరిగినా ఊరుకునేము మేము అక్కడ అధికార పార్టీ అయినా ఊరుకోము మేము. ఇప్పుడు ఎలక్షన్ లో పల్లి బఠానేనా ఇక నినాదం అంతే కదా, ఇప్పుడు పల్లి బఠానీ బిట్స్ పిలాని మరి బట్ నేనేమంటాను ఒకటే అంటున్నా, ఒక తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న ఒక పట్టభద్రుడుగా మనమందరం కలిసి మల్లన్నకి వేద్దాం. ప్రభుత్వ కళాశాల చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ పాఠశాల చదువుకున్న వాళ్ళు, ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళందరం కూడా మల్లన్నకి వేద్దాం. బిట్స్ పిలానీలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళంతా రాకేష్ రెడ్డి కోట్లు వేయాలని చెప్పి నేను కోరుతాను. ఓకే, చూద్దాం రిజల్ట్ ఎట్లుంటుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ మానవతరాయ్ గారు. ఇది మానవతరాయ్తో ఇంటర్వ్యూ. ఏదేమైనా కేటీఆర్ మాట్లాడిన ప్రతి మాట ఆ పార్టీకి ఇబ్బందిగా పరిణమిస్తూ ఉన్నది. మరి కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఏమో తెలియదు, కానీ మళ్ళీ ఈ ఎలక్షన్లో ఇంకో మాట మాట్లాడిండు, రాకేష్ రెడ్డిని ఓడగొడుతున్నాడు. ఇది చాలా క్లియర్గా మనకు కనబడతా ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.